నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అందరికి తెలిసిందే. కానీ ఇది ఎలక్షన్‌కి ముందు చాలామంది రిజైన్ చేసి కొంతమంది మాత్రమే ఉన్నారు. సో, ఇది రద్దయ్యే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా కొంతమందినే తీసుకుంటాము. అందులో అంటే కొన్ని గ్రామాలకి కొంతమందిని తీసుకొని అందులో 10,000 పే చేస్తామని అంటున్నారు. కానీ పాత వాళ్ళు అంటే రిజైన్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మేము జాయిన్ అవుతాం. మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అండ్ బలవంతంగా రిజైన్ చేయించారు అని కూడా అన్నారు. సో, ఏం జరుగుతుంది సార్? నిజంగానే రద్దయ్యే అవకాశం ఉందా? లేకపోతే ఇలాగే కొనసాగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు అదే వాలంటీర్ మీద మీరు అడిగినట్టుగా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటేందంటే ఆల్రెడీ ఉన్న వాలంటీర్లనే మళ్ళీ కంటిన్యూ చేస్తాడా? ఆల్రెడీ 2,60,000 మంది ఉన్నారు. అందులో ఒక 5,000-6,000 మంది రిజైన్ చేశారు. కొంతమంది ఒక 1,000 మంది దాకా సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషను. సో, ఒక 4,000-5,000 మంది ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థను తప్పుకున్నారు. ఫోర్స్ఫుల్గా కానీ వాలంటరీగా కానీ. సో, వాళ్ళని కూడా తీసుకుంటారా? ఇప్పుడున్న 2,60,000 మందిని యాజిటీజీగా కంటిన్యూ చేసి వాళ్ళకి చంద్రబాబు చెప్పినట్టు 5,000 కంటే 10,000 ఇస్తారా? ఇంతకుముందు ఏంటంటే 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు. ఇట్లా ఇస్తారా అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. రెండవది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టారని, డిగ్రీ మినిమం ఉండాలి, అర్హత ఉండాలని, తర్వాత 2003 లోపల పుట్టుండి వ్యక్తి ఏదో ఉండాలని, ఇట్లాంటివేవో కొన్ని ఉన్నాయి. సో, ఇవన్నీ పెడతా ఉంటే చాలామంది ఇప్పుడున్న వాలంటీర్లు దీనికి అర్హత లేకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు 10th క్వాలిఫికేషన్తో వచ్చేసారు. ఇప్పుడు డిగ్రీ పెడితే చాలామంది రాలిపోతారు. సో, రెండోది ఏంటంటే 50 ఏళ్ళకి కాకుండా సచివాలయ పరిధిలో తగ్గించేయడం. ఈ 2,60,000 మంది కాకుండా బాగా తగ్గించేసి, ఇప్పుడు 2,60,000 మందికి 5,000 ఇచ్చేటప్పుడు 1,30,000 మందికి 10,000 ఇచ్చినా అదే లెక్కే కదా. చంద్రబాబు ఇట్లాంటివి చేయడంలో ఆయనకి ఎక్స్పర్టైజ్ బ్రహ్మాండంగా ఉంది. సో, అట్లాంటివి చేశాడనుకో అప్పుడేమవుతుంది, ఆయనకేం పెద్ద బడ్జెట్ గతంలో ఉన్నదే అవుతుంది. సో, మండల స్థాయిలో చేయడం. ఎందుకంటే పెన్షన్స్ కూడా వాలంటీర్లు పోయి ఇళ్ళకి ఇచ్చే వ్యవస్థని వద్దు. ఆల్రెడీ వాళ్ళు అలవాటయ్యారు, బ్యాంకుకి వెళ్తారు. సో, బ్యాంకులో పడేస్తే వీళ్ళు వెళ్ళి బ్యాంకులో తెచ్చుకుంటారు. ఇష్టం వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ముసలోళ్ళు ఏదో 2 నెలలకో 3 నెలలకో తెచ్చుకుంటారు. లేదా వీళ్ళ తరపున ఎవరో వెళ్తారు, వీళ్ళు సంతకాలు చేసి పంపిస్తే తెచ్చుకుంటారు. ఈ సిస్టమ్ని అలవాటు చేద్దాం, ఎందుకు ఇళ్ళకి పోయి ఇవ్వడం ఏంది అనేది ఒక ఇది ఉంది. సో, కాబట్టి అవన్నీ అటువంటి బాధ్యతలు తగ్గిపోతాయి. సచివాలయ వ్యవస్థ ఎట్లాగో ఉంది కాబట్టి చాలా గ్రామాల్లో సచివాలయం దగ్గరలోనే ఉంటుంది. అటువంటిప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. సచివాలయానికి వెళ్ళి వాలంటీర్ ప్రతి దగ్గరికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వాలంటీర్స్ని సంఖ్య తగ్గించేద్దాం అనేది చంద్రబాబు ప్లాన్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన హామీలకి సంవత్సరానికి 1,50,000 కోట్లు అవసరం ఉంది. ఇంత డబ్బులు ఎక్కడ తెస్తారు? జగన్ ఇచ్చిన 70,000 కోట్లకే అప్పులు అయిపోయినాయని, శ్రీలంక అయిపోయింది అంటారు. వీళ్ళు ఏమన్నా అంటే సంపద సృష్టి అంటారు. అదొక కామెడీ కాన్సెప్ట్. సంపద సృష్టి ఒకవేళ నిజంగా జరగాలంటే సంపద సృష్టి అంటే ఏందనేది ఫస్ట్ డెఫినేషన్ ఎవడు మాట్లాడు. రెండోది, ఒకవేళ ఏదన్నా సంపద సృష్టి అని వేగ్గా అనుకున్నా దానికి టైం పడుతుంది కదా, ఇమ్మీడియట్గా అయిపోదు అది సంపద సృష్టి అనేది. రెండోది, ఒక్క రాష్ట్రంలో సపరేట్గా సంపద సృష్టి చేసేస్తే ఇదేమో ఆయన రాజ్యం కాదు కదా సపరేట్గా. ఇది మొత్తం దేశంలో పార్టు, దేశంలో అనేక పాలసీలని అది అమలు చేయాల్సి ఉంటుంది. సో, ఒక రాష్ట్రానికి సపరేట్గా పరిశ్రమలు అవన్నీ వచ్చేవి కదా, దానికి కేంద్రం ఇది కావాలి. రెండోది, చంద్రబాబు అన్నాడు కేంద్రం సపోర్ట్తో ఈ పథకాలు అమలు చేస్తానని. కేంద్రం ఇప్పటివరకు అయితే ఏ రకమైన హామీలు, మొన్న వచ్చినప్పుడు కూడా చాలామంది ఆశించారు ఏవో కొన్ని చెప్పేసిపోతాడు మోడీ అని. సో, గతంలో మట్టి నీళ్లు తెచ్చాడు, ఈసారి గాలి తెచ్చాడని మాట్లాడుకుంటున్నారు. గాలి తెచ్చి డ్రామా తెచ్చాడు. ఈసారి డ్రామా క్రియేట్ చేసేసి వెళ్ళాడు మోడీ. అంత తప్ప ఏమి ఇవ్వలేదు. కాకపోతే చంద్రబాబుకు ఉన్నది ఏంటంటే ఒకేసారి ఇప్పుడు ఏదో బ్లాక్మెయిల్ లాగా మోడీని బెదిరించడం కాకుండా మెల్లమెల్లగా మనం స్టేట్కి తెచ్చుకుందాం అన్న ఉద్దేశం ఉంది. అది మంచిదే, ప్లాన్ అయితే మంచిదే. దాన్ని మరి ఎంత తెస్తారనేది తెలీదు. సో, ఇటువంటి కాంటెక్స్ట్లో చంద్రబాబు తను ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నట్టే 10,000 ఇస్తాడు కానీ 2,60,000 మందికి ఇవ్వడు. సో, అటువంటి ఫిట్టింగ్లు పెట్టే అవకాశం ఉంది. అందుకని ఎడ్యుకేషన్ అని ఏరువేత కార్యక్రమం అంటారు కదా, అది దాన్ని ఏదో మోడిఫై చేయడం ఇవన్నీ చేస్తాడు. రెండవది,
జగన్ లాగా జగన్ ఫెయిల్యూర్ నుంచి కూడా చంద్రబాబు కూడా నేర్చుకుంటాడు కదా. జగన్ నేర్చుకుంటాడు లేదన్నది పక్కన పెడితే చంద్రబాబు ఖచ్చితంగా నేర్చుకుంటాడు. ఎందుకంటే జగన్ ఫెయిల్యూర్స్లో ఒకటేంటి, పార్టీ స్ట్రక్చర్ని పక్కన పెట్టేసి ఈ వాలంటీర్స్ మీద డిపెండ్ అయిపోయి, వాలంటీర్స్ మనకి నమ్మకంగా ఉంటారు, వాటిలో 50 ఇండ్లకి ఒక వాలంటీర్ కాబట్టి 50 ఇండ్ల ఓట్లు మనకి వాలంటీర్ వేయిస్తాడు అన్న ఒక భరోసాతో ఉన్నాడు. వాలంటీర్ ఎందుకు వేయిస్తాడు? అతనేం కార్యకర్త కాదు, అతను ఒక ఎంప్లాయీ. సో అతను ఎందుకు ఇంట్రెస్ట్ చూపించి ఇస్తాడు? కార్యకర్త అనుకో, వాడికి హోప్ ఉంటుంది, నేను చేస్తే నాకు రేపు పొద్దున పార్టీ నా సంగతి చూసుకుంటుంది. ఎవడైనా కూడా పార్టీ మీద ప్రేమ అనేది ఉండొచ్చు, కానీ అదొక్కటే సరిపోదు, తనకు కూడా గ్రోత్ ఉంటుంది అనుకుంటేనే కార్యకర్తలు పనిచేస్తారు. ఆహో అది ఇవ్వలేదు జగన్, వాళ్ళని పక్కన పెట్టేశాడు. జగన్ వర్సెస్ జనం, నేను జనాలకి డబ్బులు వేస్తున్నా, నాకు జనం ఓట్లు వేస్తారు అనే ఒక సింప్లిస్టిక్ దీంట్లో జగన్ వెళ్ళాడు. అలా ఉండదని పోస్ట్ పోల్ సర్వేస్లో కూడా, సిఎస్డిఎస్ లోకనీతి పోస్ట్ పోల్ సర్వేలో కూడా తేలింది. అంటే జనానికి నువ్వు ఏ కారణంతో నచ్చపోయినా అసలు నువ్వు నాకేమి ఇచ్చావని అడుగుతారు, ఇచ్చినా కూడా. మన ఫ్యామిలీస్లో, బంధువుల్లో, ఫ్రెండ్స్లో కూడా ఈ మాట చూస్తుంటాం. వాడికి మనం నచ్చినప్పుడు అన్నీ చేశాడు నాకు ఇతను ఎంతో చేశాడు నాకు, నేను రుణపడి ఉన్నా అంటారు. నచ్చినప్పుడు నువ్వేం చేసావు అంటాడు. మనం అన్నీ ఇంకా లిస్ట్ వేయాలి, ఎప్పుడెప్పుడు ఏం చేసామని చెప్పాలి. చెప్తే కూడా దానికి ఏవో మళ్ళీ కొర్రీలు చెప్తుంటాడు. రెండోది, నీ సొత్తు ఏమైనా ఇచ్చావా, నీ బాబు సొత్తు ఇచ్చావా, మాదే కదా మాకు ఇచ్చావు అనేది కూడా మాట్లాడతారు జనం. ఇది సిఎస్డిఎస్ లోకనీతి పోల్లో జనం చెప్పిన అభిప్రాయాలనే వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇటువంటి కాంటెక్స్ట్లో చంద్రబాబు నేర్చుకున్నది ఏమంటే, పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఆయన పార్టీ కోసం ప్రత్యేక టైం కేటాయించడం, పార్టీ వాళ్ళని కలవడం, మా ఎంపీలని ఎమ్మెల్యేలను కూడా మీరు ఎప్పుడు అడిగినా నేను ఎంత బిజీగా ఉన్నా పక్కకు కూర్చున్నా మీతో కాసేపు మాట్లాడతానని కూడా చంద్రబాబు అన్నాడు. సో ఇప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు చేస్తాడు ఖచ్చితంగా. అందువల్ల దీనివల్ల ప్రజలకి ఏంటంటే ప్రాబ్లము, గతంలో ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగింది, జగన్కి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు చేసే మళ్ళీ పార్టీని ఇన్వాల్వ్ ఎక్కువ చేయడం వల్ల వీళ్ళ గోల్ అక్కడ, వీళ్ళ రోల్ ఎక్కువైపోతుంది. సో మళ్ళీ గతంలో జన్మభూమి కమిటీలు అంత ఘోరంగా ఉండకపోయినా ఎంతో కొంత ఇబ్బంది అయితే తప్పదు జనానికి. ఎందుకంటే వీళ్ళకి పథకాలన్నీ వీళ్ళ ద్వారా వెళ్ళాయనుకో, పార్టీ స్ట్రక్చర్ ద్వారా వైసీపీ వాళ్ళకి అందకపోవచ్చు, వైసీపీ పార్టీ కేడర్కి అంత అందకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను పార్టీ చూడను, మతం చూడను, కులం చూడను అనే స్టేట్మెంట్లు ఇచ్చాడు. కొంతవరకు అమలు చేయగలిగాడు జగన్. ఇప్పుడు అది చంద్రబాబు చేయలేడు అలాగా. ఎందుకంటే పార్టీ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయినప్పుడు పార్టీకి బయట ఉన్నోళ్ళు, మనకు ఓట్లైన వాళ్ళు, వీళ్ళకి అందరికీ చేస్తారని గ్యారెంటీ లేదు. గతంలో చంద్రబాబు ఓపెన్గానే మీ ఊరికి నేను రోడ్డు వేసాను, నేను నా రోడ్డు మీద నడవద్దండి మీరు నాకు ఓటేయకపోతే, ఇవన్నీ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అట్లా రేపొద్దున కేడర్ కూడా మాట్లాడదు, మాకు ఓటేయలేదు నీకెందుకురా మేము పథకం ఇవ్వాలి అని మాట్లాడతారు. సో ఇటువంటి వల్ల జనాలకైతే ఇబ్బంది, కానీ చంద్రబాబుకు మంచిది. ఎందుకంటే పార్టీ బలంగా ఉంటుంది, రేపొద్దున ఓట్లు వేయించగలుగుతారు వాళ్ళు. కేడర్ కూడా ఏవో రేపొద్దున ఈయన వాలంటీర్లను కూడా వీళ్ళనే కంటిన్యూ చేయడు, ఖచ్చితంగా తన కేడర్నే పెట్టుకుంటాడు వాలంటీర్లుగా. కాబట్టి ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు, రిజైన్ చేయని వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ఇవి కానీ జరిగితే ఏదేమైనా వాలంటరీ సిస్టమ్ని అయితే చంద్రబాబు కంటిన్యూ చేస్తాడు, సచివాలయ వ్యవస్థని కంటిన్యూ చేస్తాడు. అది బేసిక్గా కోర్ లెవెల్లో అది మంచి వ్యవస్థ, నో డౌట్. అందుకనే చంద్రబాబు కూడా మనసు మార్చుకొని బిగినింగ్లో వాలంటీర్లని విమర్శించారు. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఆడవాళ్ళు లేని టైంలో పోయి తలుపులు తెరతారని, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్కి వీళ్ళే కారణమని, ఇవన్నీ చేసినా మళ్ళీ మార్చుకున్నారు. మేము ఇంకా 5,000 10,000 ఇస్తానన్నాడు జగన్. ఆ విషయంలో కూడా సైలెంట్గా ఉండడం కూడా జగన్కి నష్టం. నేను కూడా 10,000 ఇస్తానని చెప్పుండొచ్చు, పోయేదేం లేదు. కానీ జగన్ అది అంటారు కదా, హమాం సబ్ అంటారు మామూలుగా. హమాం సబ్ అంటే నిజాయితీకి మారిపోయారు, హమాం అని యార్డు ఉంటుంది, అందుకని వీడు హమాం రా అంటుంటారు, అంటే పనికిమాల నిజాయితీని గురించి చెప్పడానికి. అలాగే జగన్ కొన్ని అట్లాంటివి ఏవో చేశాడు. చంద్రబాబు అవన్నీ జోలికి పోలే. చంద్రబాబుకి ఏంటంటే గెలుపు ముఖ్యం, దానికి ఏమైనా చేయొచ్చు. జగన్కి కూడా అదే, కానీ కొన్ని అతను ఏవో అనుకొని కొన్ని హమాం సబ్బు వేషాలు వేశాడు, దానివల్ల అది దెబ్బతిన్నాడు. సో చంద్రబాబుకి అదేం లేదు, గెలవాలంటే ఏం చేయాలంటే అది చేద్దామని డిసైడ్ అయిపోయాడు. అందుకని తామే సపోర్ట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా పెద్ద బూచిలాగా చూపించగలిగారు, తామే సపోర్ట్ చేసినా కూడా. సో ఏది ఇంపార్టెంట్, ఏది అవసరం, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ బ్రహ్మాండంగా వ్యవస్థీకృతంగా వాళ్ళకి తెలుసు.
సో ఈ కాంటెక్స్లో వాలంటీర్లని వ్యవస్థను కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మాత్రమే మలుచుకుంటాడు తప్ప జగన్ లాగా ఏదో ప్రజలకి అంది ఓకే సార్, థ్యాంక్ యూ.